ప్రపంచంలో తక్కువైపోయినాయంట. ఎక్కువగా ఆస్ట్రేలియాలో ఉంటాయి ఆ కాకులు ఎక్కువ. ఈ కాకి జాతి తక్కువైపోతుందంట. ఏమిటి కారణం అంటే ఈ కాకులను తినటం అలవాటు పడ్డారు మనుషుల్లో. కాకులు ఏం చేస్తున్నారు? కాకులను తింటున్నారు. ఇలాగూ కాకులను తినటం వలన కాకి జాతి ఏమైపోతుంది? అంతరించిపోతూ ఉంది. కానీ దేవుడు చెప్తున్నాడు అది అపవిత్రమైంది కనుక దాన్ని తినకూడదు అని చెప్పాడు. అది మీకు ఆహారము కాదు, ఆహారము కాని దాని కొరకు మీరు రోకలు ఎలా ఇచ్చుచున్నారు అని అంటాడు. ఆహారం కాని దాని కొరకు మీరు రోకలు ఎలా ఇచ్చుచున్నారు అని అంటాడు. అండి, అది ఆహారము కాదు కనుక ఆహారము కాని దానిని తినకూడదు అని దేవుని వాక్యాన్ని బట్టి మనం గ్రహించాలి. అలాగే యోబు గ్రంథం 38వ అధ్యాయం 41వ వచనం చదవండి ఒకసారి. ఏంటంట? తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొర్రపెట్టినప్పుడు కాకికి ఆహారము సిద్ధపరచువాడు ఎవడు? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, కాకికి ఉన్నటువంటి అనుభవం ఏంటంటే కాకికి ఆహారము సిద్ధపరచువాడు ఎవడు? ఆహారము లేక ఆ కాకులు తిరుగులాడుతూ ఉన్నప్పుడు అవి దేవునికి మొర్రపెట్టుకుంటాయి అంట. కాకులు ఏం చేస్తాయి? దేవునికి మొర్రపెట్టుకుంటాయి. అవి దేవునికి మొర్రపెట్టుకున్నప్పుడు వాటికి ఆహారము సిద్ధపరచువాడు ఎవడు అని అంటాడు. ఆహారము కొరకు అవి దేవునికి మొర్రపెట్టుకుంటాయి కాకులు. అందుకే లూకాసు వార్తలో చదువుకున్న మాటలు రాయబడింది ఏంటంటే, కాకులను గూర్చి మీరు విచారించుడి, అవి విత్తవు కోయవు, వాటికి గరిసె లేదు, కొట్టు లేదు, అయినను దేవుడు వాటిని ఏం చేస్తున్నాడంట? పోషిస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాటి కాకులను పోషిస్తున్నాడు దేవుడు. అవి విత్తవు కోయవు, వాటికి గరిసె లేదు, కొట్టు లేదు, అయినా దేవుడే వాటిని ఏం చేస్తున్నాడు? పోషిస్తున్నాడు. కాకుని పోషిస్తున్నవాడు దేవుడు. ఎందుకు పోషిస్తున్నాడంటే ఆ కాకి ఆహారము కొరకు దేవుని ఏం చేసిందంట? మొర్రపెడుతూ ఉంది. కాకి దేవునికి మొర్రపెడతా ఉంది. ఆహారము కావాలని, ఆహారము దయచేయమని కాకి దేవునికి మొర్రపెట్టుకుంది కనుక దేవుడు ఆహారాన్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. కాకి అది పోషించబడతా ఉంది. అంత మాత్రమే కాదు, రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 6వ వచనం చదవండి. అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును, అస్తమయమందు రొట్టెను మాంసమును అతని యొద్దకు తీసుకొని వచ్చుచుండెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభువును ఇక్కడ చూస్తూ ఉన్నాం. అది కరువు దినాలు. ఆ దినాలు కరువు దినాలు. ఇశ్రాయేలు ప్రజలను ఆహాబు రాజు ఏలుతున్నటువంటి దినాలు. అలాంటి దినాల్లో ఏలియా ప్రవక్తగా ఉన్నాడు. ఏలియా ప్రవక్తగా ఉండి ఏలియా దేవునికి మొర్రపెడితే, ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాలు భూమి మీద వర్షమైనను మంచైనను కురవకుండా పడకుండా ఆగిపోయింది. 3.5 సంవత్సరాలు వర్షము మంచు లేకపోయేసరికి కరువు వచ్చేసింది. కరువు చేత ప్రజలు అలమటిస్తూ ఉన్నారు. చివరికి పశువులకు మేత కూడా అంతరించిపోయింది.
ఇలాంటి పరిస్థితుల్లో అందరూ కరువుతో బాధపడుతూ ఉన్నటువంటి సమయంలో ఆహాబు రాజు తన భార్య అయిన యెజెబెలు, అలాగే ఆ సంస్థానములో ఉన్నటువంటి వారు, ఆ కోటలో ఉన్నవారు బాగానే తింటున్నారు, వారు బాగానే సమృద్ధి కలిగి ఉన్నారు. కానీ వెలుపల ఉన్న వారికి ఆహారము లేదు. అలాంటి పరిస్థితుల పేర కాకులు మాంసమును రొట్టెను దైవజనుడైన ఏలీయా వద్దకు తీసుకొచ్చాడు. ఉదయం తీసుకొచ్చి పెట్టాయి, సాయంత్రం కూడా తీసుకొచ్చాయి. కాకులు ఆహారము తీసుకొచ్చి పెట్టాయి. ఏమండి, ఎవరి దగ్గర ఉంటే లాక్కునే పనే కానీ ఏమండి పెట్టే పని లేదు అని మనకు తెలుసు. అవి తింటవే కానీ అవి పెట్టవు అని అంటారు. కానీ ప్రవక్త అయిన ఏలియాకు కాకుల చేత దేవుడు ఆహారం పంపించాడు. ఆహాబు రాజు కోటలు ఆహారం తింటుంటే అక్కడ ఉన్నటువంటి మాంసాన్ని, రొట్టెలను తీసుకొని వచ్చి కాకులు ఏలియాకు పెట్టే, ఉదయం పెట్టే, సాయంత్రం పెట్టి అలాగ పోషిస్తూ వచ్చాయి. ఆహారం పెట్టిన కాకులు ఇవి. ఏమండి, ఇవి ఆహారం పెడుతున్నాయి అంటే మేలు కూడా ప్రజలకు చేస్తాయి. అంటే దేవుని మాటకు లోబడి ఆ కాకులు ఈ పని చేశాయి అని చెప్పి దేవుని వాక్యాన్ని బట్టి మనం గ్రహించాలి. హల్లెలూయా, హల్లెలూయా. కొందరు కాకులు ఇష్టపడేవారు ఉంటారు, కొందరేమో ఇష్టపడని వారు ఉంటారు. ఎక్కువ శాతం ఇష్టం ఉండదు కొంతమందికి. కాకు వచ్చి తన్నింది అనుకోండి తల మీద, కాకి తన్నింది అనుకోండి, తల మీదకి వచ్చి కొట్టింది అనుకోండి, ముక్కుతో పొడటమో లేదా కాలుతో గీరటమో చేసింది అనుకోండి, ఏమనుకుంటారు అంటే ఏదో చేశారు, అది కీడు అని చెప్పేసి అంటారు. అండి, అది అశుభం అనుకుంటారు కాకి తన్నితే. అండి, కాకి తన్నితే. అలాగే కాకి అరిచింది అనుకోండి, అది శుభము అనుకుంటారు, ఏదో శుభం అనుకుంటారు. ఇలాగూ లోకంలో రకరకాల ఆలోచనలు ఉన్నాయి, రకరకాల ఆలోచనలు ఉన్నాయి. అండి, లోక సంబంధమైన పురాణాల్లో చూస్తే శని అనే దేవునికంట ఇది ఒక వాహనం అంట. శనిదేవుడు ఉంటాడు, ఆ శనిదేవునికి ఇది ఒక వాహనం అంట. అండి, అలాగే ఈ రాముడు కథలు ఇవన్నీ తెలుసు. దానిలో రావణాసుడు ఉంటాడు, విలను ఆయన. ఈ రావణాసుడు యముడి దగ్గరికి వెళ్తుంటే యముడు అంట రావణాసుడికి భయపడి కాకిలాగా మారిపోయాడంట యముడు. అండి, అసలు యముడు అంటేనే జనమందరికి భయం. ఎందుకు? యముడు వచ్చాడంటే ఖచ్చితంగా చావు వచ్చిద్దని. కానీ అలాంటి వాడే రావణాసుడికి 10 తలకాయలు ఉంటాయి, ఆయనకి భయపడ్డాడంట. భయపడి ఎలా మారిపోయాడు? కాకిలాగా మారిపోయాడంట. ఇలాగ పురాణంలోకి వెళ్తే చాలా రకరకాలు ఉన్నాయి, అవి మనకు కాదు, దేవుని స్తోత్రం. కానీ దేవుని వాక్యం చెప్తుంది ఏంటంటే ఆ కాకి ఒకటి దేవునికి మొరపెట్టింది ఆహారం కోసం, దేవుడే కాకిని పోషించాడు. తర్వాత ఆ కాకి ఆహారం పెట్టి ఏలియాను పోషించింది. దేవుడు కాకిని పోషిస్తే కాకి ఎవరిని పోషించింది? ఏలియాను పోషించింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇలాంటి శ్రేష్టమైనటువంటి అనుభవాలు దేవుని వాక్యంలో మనం చూస్తాం. ఇంకా మనం పరిశీలన చేసి కొన్ని సూచనలు 147వ కీర్తన 9వ వచనం చదవండి. 147వ కీర్తన 9వ వచనాన్ని. పశువులకును అరచుచుండు పిల్ల కాకులకును ఆయన ఆహారం ఇచ్చువాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం చేస్తాడంట? ఆయన ఆహారం ఇస్తాడు. ఎవరికండి? కాకులకు ఆయన ఆహారము దయచేస్తాడు. అవి మొరపెట్టాయి కనుక, దేవుణ్ణి అడిగాయి కనుక, అందుకు దేవుడు వాటికి ఆహారము
దయచేశాడు. ఇప్పుడు అవి తిని అవి తృప్తి పొంది అవి పోషించబడుతూ ఇప్పుడు దైవజనుడని ఏలియాకు కూడా ఆహారము పెట్టాయి ఈ కాకులు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆహారం పెట్టాయి. కాకి ఎంగిల్ తినకూడదు అంటారు కొంతమంది. మరి ఏలియాకి కాకులు తీసుకొచ్చి పెట్టే ఆహారం, ఆహారము చేత పోషించబడ్డాడు. ఆ కరువు దినాల్లో ఆహారము చేత, కాకులు తీసుకొచ్చిన ఆహారము చేత ఏలియా ఆ కరువు దినాల్లో పోషించబడినట్లుగా దేవుని వాక్యులు మనం చూస్తూ ఉన్నాం. ఇంకా లేఖనాలు పరిశీలన చేస్తే ఒక సూచన, సామెతల గ్రంథం 30వ అధ్యాయం 17వ వచనం చదవండి ఒకసారి. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 17వ వచనాన్ని. తండ్రిని అపహసించి తల్లి మాట విననొల్లని వాని కన్నులను లోయ కాకులు పీకును. చాలు. లోయ కాకులు అంట. లోయ కాకులు ఏం చేస్తాయి అంట? కళ్ళు పీగుతాయి అంట. లోయ కాకులు కళ్ళు పీగుతాయి. ఎవరి కళ్ళు? ఎవరి కళ్ళు అండి? తల్లిదండ్రుల మాట విననొల్లని వాని కన్నులు, తల్లిదండ్రులకు లోబడని వాని కన్నులు, తల్లిదండ్రులను వ్యతిరేకించేటువంటి వాని కన్నులు లోయ కాకులు పీగుతాయి అన్నాడు. లోయ కాకులు పీగుతాయి. ఇలాగ కొన్ని సూచనలు బైబిల్ గ్రంథంలో మనకు కనబడతా ఉన్నాయి. అయితే ఇలాంటి స్వభావం, ఇలాంటి అనుభవం కలిగినటువంటి కాకిని నోవాహు వాడలో ఉండి వెలుపలకు పంపించాడు. ఆ కాకి వెళ్ళింది. అది భూమి మీద ఇంకా నీరు ఉన్నదాన్ని బట్టి ఆ నీరు ఇంకిపోయే వరకు ఆ కాకి అటు ఇటు తిరుగుతూనే ఉంది. అటు ఇటు తిరుగుతూనే. ఇది ఒక అపవిత్రమైంది. ఎక్కడి నుంచి వెళ్ళింది? వాడలో ఉంచి వెళ్ళింది. వాడలో ఉంచి వెళ్ళింది కాకి. ఇది అప్పటికి దరిదాపుగా 190 సంవత్సరాలు, 190 దినాల వరకు అయిపోయింది. 190 దినాల వరకు అయిపోయింది. అప్పటికి ఇన్ని దినాలు అది వాడలో ఉన్నప్పటికీ, ఇన్ని దినాలు ఆ వాడలో నివాసం చేసినప్పటికీ మార్పు లేనటువంటి పరిస్థితి. సంవత్సరాలు తరబడి దేవుని సన్నిధికి వచ్చినా, మందిరానికి వస్తున్నా, ఎన్నో దినాల నుంచి లేక పుట్టిన దగ్గర నుండి దేవుని మందిరానికి వెళ్ళటం అలవాటు ఉన్నా కొన్ని జీవితాలు మార్పు చెందని జీవితాలు ఉంటాయి. కొన్ని బ్రతుకులు మార్పు కావు, అపవిత్రంగానే ఉంటాయి. దేవుని సన్నిధిలో కనబడుతున్నటువంటి మనం, దేవుని మందిరంలోనికి వచ్చుచున్నటువంటి మన జీవితాలు మార్పు చెందాలి అని దేవుని వాక్యాన్ని బట్టి మనం గ్రహించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇది వాడలో నుండి వెళ్ళింది. మరలా అది చూసి ఒక సమాచారం తీసుకొచ్చి వాడలోనికి మరలా రావాల్సి ఉండగా అది తిరిగి వాడలోనికి రాకుండా అది అటు 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 అక్కడక్కడే ఇటు అటు తిరుగుతూ గడిపేసింది. లోకములోనికి వెళ్ళినప్పుడు కొందరు దేవుని మందిరములో నుండి, దేవుని సహవాసములో నుండి, ఆత్మీయ సహవాసములో నుండి లోకములోనికి వెళ్ళినప్పుడు కొందరు తిరిగి మరల లోపలికి రాలేరు. కాకుల్లాగా నేను మరలా మందిరానికి వెళ్ళాలి, మరలా దేవుని సన్నిధికి వెళ్ళాలి, మరలా నోవాహు దగ్గరకు, దైవజనుడి దగ్గరికి వెళ్ళాలి అనేటువంటి ఆలోచన ఉండదు కొందరికి. వెళ్ళిన వారు వెళ్ళినట్టుగానే అటు ఇటు తిరుగుతూ ఉంటారు, అటు ఇటు తిరుగుతూ ఉంటారు. తిరుగుతూ లోక సంబంధమైనటువంటి చేష్టలు చేస్తూ పీనుగుల మీద వ్రాలి పీనుగులను పీకు తింటూ ఆ అపవిత్రమైనటువంటి ఆహారాన్ని తినేటువంటి పరిస్థితి కలిగినటువంటి విధానం ఈ కాకి చూస్తూ ఉన్నాం.
అది తిరిగి రాలేదండి. ఆహారము కొరకు దేవునికి మొరపెట్టిన కాకి కదా, భూమి అంతా నీటితో నిండిపోయింది, మునిగిపోయింది. ఇంకా ఆహారం ఎక్కడుంది? ఏమండి, ఆహారం ఎక్కడ దొరుకుతుంది? లేదు కదా ఆహారం. మరి ఇంక దీనికి ఆహారం ఏంటి? దీనికి ఆహారం ఏంటండి? ఇంకా ఆ చనిపోయినటువంటి మనుషుల శవాలే, జంతువుల శవాలే, పక్షుల శవాలే. ఏమండి, ఆ శవాల మీద ఉడాలి ఆ ఆహారం తింటూ అది భూమి మీద ఇటు అటు తిరుగుతూ వచ్చింది. కనుక ప్రభువుని పేర దేవుని వాక్యాన్ని బట్టి మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే, దేవుని మందిరములో ఉన్న మనం, దేవుని యొక్క సంఘములో కనబడుతున్న మనం, ఈ ఓడలోనికి వచ్చుచున్న మనం మరలా తిరిగి బయటకు వెళ్ళేటప్పుడు కాకిగా కాదు, మన జీవితాలు రూపాంతరం చెందాలి. మనము కాకి జీవితాలు పావురపు జీవితాలుగా మార్చబడాలి. మన బ్రతుకులు మార్చబడకపోతే ఇన్ని దినాలు దేవుని మందిరములో ఉన్నా, ఇన్ని దినాలు వాడలో ఉన్నా ఉపయోగం ఏమీ లేదు ఇంకా. కనుక జీవితాలు మార్పు చెందాలి, రక్షణ పొందాలి. ఎన్ని దినాల నుండి నువ్వు మందిరానికి వెళుతున్నావు? ఎన్ని దినాల నుండి దేవుని సంఘంలో నువ్వు కనబడుతున్నాం? ఎన్ని దినాల నుండి నీవు వాడలో నివాసం చేస్తున్నావు? ఎన్ని దినాల నుండి దేవుని యొక్క లేఖనాలు వింటూ ఉన్నావు? జీవితంలో మార్పు రావాలి. ఒకవేళ బాహ్యముగా ఆహారం కోసం దేవునికి మొరపెట్టిన కాకి అయితే కావచ్చు, ఒకవేళ బాహ్యముగా ఏలియాను పోషించిన కాకి అయితే కావచ్చు. దేవుని స్తోత్రం. కానీ ఆత్మ సంబంధముగా మనము కాకుల వలె కాకుండా మన జీవితాలు మార్పు చెందాలి. కాకి బ్రతుకు ఇదిగో పావురపు జీవితముగా మార్చబడితే అది ఎంతో ఆశీర్వాదకరమైన జీవితం అని ప్రభు పేరిట మనం చేస్తున్నాను. స్తోత్రం చెప్పండి. 2 చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమండి, పావురం కూడా రాలేదు తిరిగి. తర్వాత మన లేఖనాలు చూస్తే ఒకసారి వదిలేడు, వచ్చింది, మరలా వదిలాడు, మరలా వచ్చింది, మూడోసారి వదిలాడు, రాలా తిరిగి. అంటే పావురం కూడా రాలేదు. కానీ అది ఎప్పుడు రాలేదు అని అంటే, నీరు భూమి మీద ఇంకిపోయిన తర్వాత, మొక్కలు పెరగటము మొదలైన తరువాత, కాలు నిలపటానికి చెప్పండి అవకాశం ఉన్నప్పుడు ఆ పావురం తిరిగి రాలేదు. కానీ ఇప్పుడు కాకి కాలు నిలిపే అవకాశం కూడా లేదు. కాలు నిలపలేని పరిస్థితి, తల ఎత్తుకోలేని పరిస్థితి, బయటకు రాలేని పరిస్థితి. కానీ అన్ని దులుపుకొని మెదలకుండా తిరుగుతూ ఉన్నారు. కాలు నిలిపే అవకాశం లేకపోయినా ఇటు అటు తిరుగుతున్న పరిస్థితులు. కాలు నిలుపుకునే పరిస్థితి రావాలి, తల ఎత్తుకునే పరిస్థితి రావాలి. జీవితంలో మార్పు చెందాలి, మార్పు రావాలి. మార్పు వస్తే నీ తల ఎత్తుకోగలుగుతావు, కాలు నిలపగలుగుతావు. కానీ కాకి కాలు నిలిపే అవకాశము లేకపోయినా, తల ఎత్తుకునే పరిస్థితులు లేకపోయినా ఆ కాకి ఇటు అటు తిరుగుతూ లోకంలోనే కాలం గడిపేసిందండి. కనుక ప్రభు నన్ను పేర దేవుని యొక్క లేఖన భాగాన్ని బట్టి మన జీవితాలు పరిశీలన చేసుకొని మన జీవితాల్లో మార్పు రావాలి. మందిరంలో ఉన్నాం, సంఘంలో ఉన్నాం, వాడలో ఉన్నాం, రూపాంతరం చెందాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాను. ఎన్ని దినాలు ఉన్నా, ఎన్ని దినాల నుండి దేవుని మందిరానికి వస్తున్నా, నీవు అలాగే కాకి బ్రతికితే అది నీకేమాత్రం కూడా ఆశీర్వాదం కాదని ప్రభు పేరిట మనం చేస్తున్నాను. ఈ కాకి బ్రతుకులన్నీ కూడా పావురపు జీవితాలుగా మార్చబడాలి, ఆశీర్వాదకరమైన జీవితాలుగా మార్చబడాలి. అలాగూ మార్పు చెందటానికే, అలాంటి రూపాంతరం పొందటానికే మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు పేర ఆయన దేవుడై ఉండి మనుష్య కుమారునిగా మన కొరకు ఈ లోకానికి వచ్చి కాకి బ్రతుకుతున్న మనలను పాపులముగా, అపరాధులముగా, దోషులముగా ఉన్నటువంటి మన జీవితాల కొరకు మన ప్రభు యేసు క్రీస్తు ఆయన పట్టబడి, హింసించబడి, దూషించబడి, నిలువెల్ల నలిగిపోయి రక్తమంతా దారపోసి శిలువ మరణం పొందాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఇంత గొప్ప త్యాగం చేసింది మన జీవితాల్లో మార్పు రావడానికి. కాకి బ్రతుకుగా ఉన్న మన బ్రతుకు మన పావురపు బ్రతుకులుగా మార్చబడాలి. హల్లెలూయా. జీవితాలు మార్పు రావాలి అని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం గ్రహించాలి. హల్లెలూయా. కనుక వాక్యానికి లోబడదాం, ప్రభు చేసిన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుందాం.
కాకి బ్రతుకులను మార్చుకొని పావురం వలె దేవుని యొక్క సన్నిధిలో బ్రతుకుదాం. అట్టి కృప దేవుడు మనకు దయచేయునుగాక. ఆమెన్. నీవే నాకు మార్గము సత్యము జీవమయా, నిన్ను విడచి ఉండలేనయ్యా, నీ ప్రేమను మరువలేనయ్యా, నిన్ను విడచి ఉండలేనయ్యా, నీ ప్రేమను మరువలేనయ్యా. నన్ను ప్రేమించెను, నన్ను విడిపించెను, నన్ను దీవించెను, నన్ను బ్రతికించెను, అనుక్షణము రక్షించెను. యేసు అనుక్షణము రక్షించెను, అనుక్షణము రక్షించెను. యేసు నన్ను అనుక్షణము రక్షించెను. నా దేవుడు గొప్ప దేవుడు, నా యేసయ్య ప్రేమామయుడు. నా దేవుడు గొప్ప దేవుడు, నా యేసయ్య ప్రేమామయుడు. నిన్ను విడచి ఉండలేనయ్యా, నీ ప్రేమను మరువలేనయ్యా, నిన్ను విడచి ఉండలేనయ్యా, నీ ప్రేమను మరువలేనయ్యా. అందరూ చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుదాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నా శత్రువులే నన్ను చుట్టుముట్టినా, కారు చీకటి నన్ను కమ్మివేసినా, నా శత్రువులే నన్ను చుట్టుముట్టినా, చీకటి నన్ను కమ్మివేసినా, శత్రువులను చెదరగొట్టి నీ వెలుగు శత్రువులను చెదరగొట్టి నీ వెలుగు చేసి ప్రతి క్షణము కాపాడెను. యేసు నన్ను ప్రతి క్షణము కాపాడెను. నా దేవుడు గొప్ప దేవుడు, నా యేసయ్య ప్రేమామయుడు. నా దేవుడు గొప్ప దేవుడు, నా యేసయ్య ప్రేమామయుడు. నిన్ను విడచి ఉండలేనయ్యా, నీ ప్రేమను మరువలేనయ్యా, నిన్ను విడచి ఉండలేనయ్యా, నీ ప్రేమను మరువలేనయ్యా. నిందలతో నన్ను కృంగదీసినా, మాటలతో నన్ను గాయపరచినా, నిందలతో నన్ను కృంగదీసినా, మాటలతో నన్ను గాయపరచినా, నా చేయిని పట్టుకొని నా హక్కున చేర్చుకొని, నా చేయిని పట్టుకొని తన హక్కున చేర్చుకొని, నా గాయము స్వస్థపరిచెను. యేసు నా గాయము స్వస్థపరిచెను. నా దేవుడు గొప్ప దేవుడు,
యేసయ్య ప్రేమామయుడు నిన్ను విడిచి ఉండలేనయ్యా నీ ప్రేమను మరువలేనయ్యా నిన్ను విడిచి ఉండలేనయ్యా నీ ప్రేమను మరువలేనయ్యా నన్ను ప్రేమించెను నన్ను విడిపించెను నన్ను దీవించెను నన్ను బ్రతికించెను నన్ను ప్రేమించెను నన్ను రక్షించెను నన్ను విడిపించెను నన్ను దీవించెను అనుక్షణము రక్షించెను యేసు అనుక్షణము రక్షించెను అనుక్షణము రక్షించెను యేసు అనుక్షణము రక్షించెను నా దేవుడు గొప్ప దేవుడు నా యేసయ్య ప్రేమామయుడు నా దేవుడు గొప్ప దేవుడు నా యేసయ్య ప్రేమ